నమస్తే మిత్రులారా, గురుకులాలకు సంబంధించినటువంటి రిలిక్విష్మెంట్ కేసు అనేటువంటిది ఈరోజు మరొక కేసు హైకోర్టులో బెంచ్ పైకి రావడం అనేటువంటిది జరిగింది. అయితే దీంట్లో కూడా హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది. ట్రిబ్స్ సొసైటీకి తప్పకుండా మీరు రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది. గత నెలలో మనందరికీ తెలుసు, విజయ్ మనోహర్కు సంబంధించినటువంటి కేసు అనేటువంటిది మొదటిగా రావడం అనేటువంటి జరిగింది. 26/3/2024లో ఈ డేట్లో అప్పుడు ఒకసారి మళ్ళీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటి జరిగింది ట్రిబ్స్ సొసైటీకి. అప్పుడు కూడా చెప్పింది ఏమని, రిలిక్విష్మెంట్ అనే ఆప్షన్స్ తీసుకొని తప్పకుండా మీరు ఫిల్అప్ చేయండి అనేటువంటి ఉద్దేశం అయితే హైకోర్టు చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే ఇప్పుడు ట్రిబ్స్ సొసైటీ దగ్గర ఉన్నటువంటి అంటే ఏది పాజిబుల్ కానటువంటిది. అసలు ట్రిబ్స్ సొసైటీ ఇప్పుడు ఏం చేస్తుందంటే దాదాపుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినటువంటి ఇవన్నీ తీసుకొని ప్రభుత్వం అనుమతి కోసం వెళ్తుంది. ప్రభుత్వం ఒపీనియన్ అనేటువంటిది తీసుకోవడానికి వెళ్తుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తే తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే మనకు ప్రెస్ నోట్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అప్పటి వరకు వీలైతే ప్రెస్ నోట్ ఇవ్వడం కానీ మేము పేపర్ స్టేట్మెంట్ అనేటువంటిది కానీ ఇవ్వడం అనేటువంటిది జరగదు. ఎందుకంటే ప్రభుత్వం అనుమతి లేనటువంటిది ట్రిబ్స్ సొసైటీ చెయ్యదు కాబట్టి ప్రభుత్వం దగ్గర పోయిన తర్వాత ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత వీళ్ళు మనకు తెలియజేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఇప్పటికే 2 సార్లు మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే చాలామంది ఆస్పిరెంట్స్ ఏమడుగుతున్నారంటే ఇంకా రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తే 1:2లో ఉన్నటువంటి వాళ్ళకే కాకుండా మాకు కూడా వస్తుందా, 1:2లో లేనటువంటి వాళ్ళకి వస్తుందా అని చాలామంది అడుగుతున్నారు. కొంతమంది ఏమని అడుగుతున్నారంటే 1:2లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వస్తుందా అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. సో ఒక్కసారి పరిశీలించినట్లయితే దాదాపుగా 1:2లో ఉన్నటువంటి వాళ్ళకి కావచ్చు, 1:2లో లేనటువంటి వాళ్ళకి కావచ్చు, ఒక రకంగా మనం ఆలోచించినట్టే రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇస్తే కొన్ని కేటగిరీలలో అంటే మన కేటగిరీలో ఎక్కువ మందికి 2-3 జాబులు వచ్చినప్పుడు వాళ్ళు ముందుకు వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఆ కేటగిరీలో కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంది. అంటే 1:2లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రావచ్చు. ఒకవేళ 1:2లో ఉన్నటువంటి వాళ్ళు లేకుంటే 1:2లో లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా జాబ్ అనేటువంటిది రావచ్చు. కొన్ని కేటగిరీలో 1:2లో ఉన్నటువంటి వాళ్ళు కూడా జాబ్ రాకపోవచ్చు. ఏంటి సార్ ఇంతకుముందే వస్తుందని చెప్తారు, 1:2లో లేనటువంటి వాళ్ళు కూడా వస్తుంది అన్నారు, ఇప్పుడేమో రాదంటున్నారు. అంటే కేటగిరీ అంటే మన కేటగిరీలో 2-3 జాబులు వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళ తర్వాత ఉండేటువంటి వాళ్ళకి వస్తుంది. కొన్ని కేటగిరీలో అలా ఉండకపోవచ్చు. కాబట్టి అలాంటి సందర్భాలలో 1:2లో ఉన్నటువంటి వాళ్ళు కూడా రాకపోవచ్చు. అంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో రిలిక్విష్మెంట్ ఆప్షన్లో ఏ కేటగిరీలో ఎంతమందికి ఆ రకమైనటువంటి ఉద్యోగాలు పొందిరో ఒక డేటా అనేటువంటిది కావాలి. ఆ డేటా వచ్చిన తర్వాత మనమైతే ఈజీగా ఐడెంటిఫై అయితే చేయవచ్చు. కాబట్టి ఈ రకంగా అంటే రిలిక్విష్మెంట్ ఇవ్వడం అనేటువంటిది జరిగితే తప్పకుండా ఎక్కువ మందికి న్యాయం అనేటువంటి జరుగుతుంది. దాదాపుగా మనకు ఒక 2000 నుంచి 2500 మందికి దాదాపుగా 3-4 ఉద్యోగాలు వచ్చినాయి, 2-3 ఉద్యోగాలు వచ్చినాయని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి దాదాపుగా అంతమందికి బెనిఫిట్ జరగడానికి అవకాశం అయితే ఉంది. ఇంకా విషయం ఏంటంటే జనరల్ జేఎల్ ముందే ఇస్తామని చెప్తున్నారు కాబట్టి జనరల్ జేఎల్ ఫైనల్కి వచ్చి అది కొద్దిగా పోస్టింగ్ ముందు ఇస్తే మరికొంతమందికి దాదాపు ఒక 500-600 మందికి మళ్ళీ ఉద్యోగాలు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఈ రకంగా చాలామంది అడుగుతున్నారు, అన్న సొసైటీ చేంజ్ అవుతుందా మాకని అడుగుతూనే ఉన్నారు. చూద్దామండి. ఈ రకంగా అంటే ఇప్పుడు వెనుక ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇట్లా అంటే కొద్దిగా సొసైటీ చేంజ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మళ్ళీ వాళ్ళు కౌన్సిలింగ్ కూడా పెడతామని చెప్తున్నారు కాబట్టి తప్పకుండా అయితే అవకాశం అయితే ఉంటుంది. వేచి చూద్దాము. రిలిక్విష్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా మార్పులు చేర్పులు జరిగిన తర్వాత మనకు క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అప్డేట్ ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనీ హౌ తప్పకుండా రిలిక్విష్మెంట్ ఆప్షన్ అనేటువంటిది 100% ఇవ్వాల్సిందే. కాబట్టి ట్రిబ్స్ సొసైటీ ప్రభుత్వం అనుమతి తీసుకొని తప్పకుండా ఒక భరోసా అనేటువంటిది కల్పించాలి. ఒక వెబ్ నోట్ అనేటువంటిది ఇస్తేనే మనకు ఒక నమ్మకం అనేటువంటిది వస్తుంది. ఆ రకంగా ట్రిబ్స్ సొసైటీ వివరించాలి. ప్రభుత్వం కూడా త్వరగా దీనిపైన ఒక డిసిషన్ అనేటువంటిది తెలియజేస్తే చాలా బాగుంటుంది. చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి 100% అయితే ఇప్పటికే 2 కేసులండి. విజయ్ మనోహర్ గారు వేసినటువంటి కేసు ఒకటి, అదేవిధంగా శివశంకర్ గౌడ్ ఈరోజు వచ్చినటువంటి ఈ 2 కేసులలో ట్రిబ్స్ సొసైటీకి మీరు 100% రిలిక్విష్మెంట్ అనేటువంటిది ఇంప్లిమెంట్ చేయాల్సిందే అనేటువంటిది మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం అనేటువంటిది జరిగింది. సో ఎనిహో మిత్రులారా, ఇలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా మీ అందరికీ కూడా 100% తంబు సింబల్ పైన ప్రెస్ చేయండి, లైక్ ఇవ్వండి. మీరు మొదటి సంతకం చేసుకునేదాకా ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే తప్పకుండా తంబు సింబల్ ప్రెస్ చేసి లైక్ చేస్తారని, అదేవిధంగా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.